అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితీ యోగా ఆన్లైన్ క్లాసులో జాయిన్ అవ్వండి. అందరికీ నమస్కారం. నేను శ్రీరమ మండవ. ఐఎమ్ ద ఫౌండర్ ఆఫ్ ప్రాణ ధ్యాన ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ యోగా స్టూడియో, హఠ యోగా టీచర్ and a dentist by profession, but by passion I am a yoga teacher. యోగా దాని ఇంపార్టెన్స్ని, దాని పవర్ తెలుసుకొని ఎక్స్పీరియన్స్ అయ్యాను కాబట్టి డెంటల్ ప్రొఫెషన్ నుంచి కూడా కంప్లీట్గా వచ్చేసి యోగా టీచర్ని అయ్యాను. మీ అందరికీ ఇప్పుడు డయాబెటీస్, వెయిట్ లాస్కి ఏమేమి ఆసనాలు, ప్రాణాయామాలు చేయొచ్చో చెప్తాను. భుజంగ ఆసనం, కోబ్రా పాస్చర్. ఒక పాముని మనం ఇమిటేట్ చేస్తే ఎలా ఉంటామనేది భుజంగ ఆసనంలో మనకు తెలుస్తుంది. యోగాలో ప్రతి ఒక్క జీవిని, ప్రతి ఒక్క ప్రాణిని చూసి మనము ఇన్స్పైర్ అయ్యి వాటికున్న బలాలేంటి, మనం ఎలా బలపడచ్చు ఆర్ ఎంత స్ట్రాంగ్ అవ్వచ్చు అనేదే యోగా మనకి నేర్పిస్తుంది. డయాబెటీస్ ఉన్నప్పుడు ఈ బ్యాక్ బెండింగ్ చేయటం వల్ల కూడా ప్యాంక్రియాస్కి, కిడ్నీస్కి, లివర్, స్ప్లీన్, ది ఎంటైర్ డైజెస్టివ్ సిస్టమ్కి మంచి బ్లడ్ సప్లై అవుతుంది. అందుకే షుగర్ లెవెల్స్ కంట్రోల్లోకి వస్తాయి. సో ప్యాంక్రియాస్ మెయిన్ ఫంక్షన్ ఏంటి? డైజెస్టివ్ సిస్టమ్ మొత్తాన్ని కూడా హ్యాండిల్ చేస్తుంది. ప్యాంక్రియాస్ అంటే డైజెషన్కి కూడా హెల్ప్ అవుతుంది అండ్ షుగర్ లెవెల్స్ని కంట్రోల్లో ఉంచుతుంది. ఈ బ్యాక్ బెండింగ్ చేయడం వల్ల చెస్ట్ ఓపెన్ అయ్యి రక్త సరఫరా ఎక్కువ వెళ్తుంది. బ్లడ్లో ఉన్న షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవడానికి ఆక్సిజన్ చాలా హెల్ప్ అవుతుంది. ఇన్సులిన్ ప్రొడక్షన్ కూడా స్టిమ్యులేట్ అవుతుంది. సో ఇప్పుడు కోబ్రా పోజ్ ఎలా చేయాలి, అసలు పొట్ట మీదకి వెళ్ళాలంటే ఎలా వెళ్ళాలనేది చూపిస్తాను. వజ్రాసనంలో నుంచి నిదానంగా ఇలా చేతుల మీద, కాళ్ళ మీద వచ్చేయండి. ఇందాక చెప్పినట్టే శవాసనంలోకి వెళ్ళాలంటే ఎలాగైతే కుడివైపుకి తిరిగి పడుకుంటారో ఇక్కడ కూడా కుడివైపుకి తిరిగి పూర్తిగా శరీరాన్ని నేల మీద ఉంచండి. చేతులు ఇలా భుజాలు రిలాక్స్డ్గా చేసుకొని చేతుల్ని లూజ్గా వదిలేసి దవడ మీద మీ తలని ఆంచాలి. నేల మీద దవడతో తలని పెట్టాలి. కాళ్ళు రెండు కలిసి ఉంటాయి. హీల్స్ ఆర్ టచింగ్ టుగెదర్, లెగ్స్ ఆర్ టుగెదర్, హ్యాండ్స్ ఆర్ రిలాక్స్డ్. ఇప్పుడు నిదానంగా చేతుల్ని ఛాతికి అటు ఇటు పెట్టాలి. హస్తాలతో ఇలా చేతుల్ని నేల మీద ఆంచాలి. భుజంగ ఆసనంలో శ్వాస తీసుకుంటూ మెల్లగా తలని, మెడని, ఛాతిని పైకి లేపుతూ ఒక పాము మాదిరిగా, ఒక పాము ఎలాగైతే తన తలని లేపుతుందో అలా లేపాలి. ఈ పాస్చర్లో శ్వాస తీసుకుంటూ వదులుతూ కాసేపు ఉండాలి. ఈ స్ట్రెచ్ మీకు అర్థమవుతుంది. మంచి ఇక్కడ బ్యాక్ స్ట్రెచ్ అవుతుంది కాబట్టి Cobra posture is amazing to stimulate your digestive system. Lengthens the spine, stretches your back muscles, increases the flexibility of your body. ఇప్పుడు నిదానంగా శ్వాస వదులుతూ మళ్ళీ నుదుటని తలకి కిందకి ఆంచాలి. మళ్ళీ chin on the ground. Inhale, come up. కీప్ బ్రీదింగ్ అండ్ స్టే ఇన్ ద పాస్చర్. ఒక పాముకి చేతులు అనేవి ఉండవు. మీరు కూడా చేతుల సహాయం లేకుండా భుజంగాసనం చేయాలి. ఈ రెండు నేను జస్ట్ ఇలా పెట్టాను అంతే, అంతేకాని నేను చేతులతోటి పుష్ చేయట్లేదు. చాలామంది చాలా రకాలుగా ఉన్నాయి భుజంగాసనాలు, బట్ సింపుల్ అండ్ కరెక్ట్ పాస్చర్ ఇది. మీ మోచేతులు మీ నడుముకి దగ్గరగా ఉండాలి. ఇలా బయటకు పెట్టకండి. మోచేతులు ఇలా దగ్గరగా ఉండాలి. ఛాతి, మెడ సాగాలి. మళ్ళీ శ్వాస వదులుతూ కిందకి వెళ్ళిపోవాలి. ఇప్పుడు సర్పాసన్. ఇప్పుడు కొంతమంది భుజంగాసన్ని ఇలా కూడా చేస్తారు. ఇది కూడా మీకు మంచిదే. కానీ బ్యాక్ పెయిన్ సీవియర్గా ఉన్నవాళ్ళు కానీ, ఫ్లెక్సిబిలిటీ ఎక్కువ లేని వాళ్ళు కానీ మొదట్లో ఈ ఆసనాన్ని ప్రయత్నించకండి. భుజంగాసనాలో మాత్రమే రిలాక్స్ అవ్వండి. ఇప్పుడు ఈ ఆసన అయిపోగానే ఇమీడియట్గా ఇలా రిలాక్స్ అయిపోవచ్చు. ఒక బ్యాక్ బెండింగ్ చేసినప్పుడు ఎప్పుడు కూడా ఒక ఫార్వర్డ్ బెండింగ్ చేయాలి. యోగాలో మనము బాడీని అలా బ్యాలెన్స్ చేస్తాం. సో అలా బ్యాక్ బెండింగ్ చేసాం కాబట్టి మళ్ళీ ఇలా ఫార్వర్డ్ బెండింగ్ చేసుకోవచ్చు.
and slowly come up. ఇలా స్టాండింగ్, సిట్టింగ్, లయింగ్ డౌన్ పాస్చర్స్తో కంప్లీట్ బాడీని మీరు హెల్దీగా ఉంచుకోవచ్చు. వెయిట్ కంట్రోల్లో ఉంటారు, షుగర్ లెవెల్స్ కూడా కంట్రోల్లో ఉంటుంది. చివరిగా ఆసనాలన్నీ వేశాక శవాసనలో రిలాక్స్ అయ్యి కూర్చున్న తర్వాత ప్రాణాయామం. ఆసనాల బెనిఫిట్ డబుల్ ట్రిపుల్ అవుతుంది ఎప్పుడైతే మీరు ప్రాణాయామాలు చేస్తారో. ప్రాణాయామం అంటే ప్రాణశక్తి మీద ఒక కంట్రోల్ మనం డెవలప్ చేసుకోవడం. మాస్టరీ ఓవర్ యువర్ ఓన్ బ్రెత్. మీ శ్వాస మీద ధ్యాస పెట్టి మీ ప్రాణశక్తిని మీరు పెంపొందించుకోవడమే ప్రాణాయామం వల్ల వచ్చే బెనిఫిట్స్. ఎప్పుడైతే అనులోమ విలోమ లాంటి ప్రాణాయామాలు చేస్తామో షుగర్ లెవెల్స్, బీపీ, థైరాయిడ్ ప్రాబ్లమ్స్, హైపర్ టెన్షన్, బీపీ ఆర్ హైపర్ టెన్షన్ ఆర్ సేమ్, ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా కంట్రోల్లోకి వస్తాయి. ఎలా చేయాలి అంటే ఎనీ కంఫర్టబుల్లీ సీటెడ్ పొజిషన్. అనులోమ విలోమ ప్రాణాయామము లెఫ్ట్ నుంచి తీసుకొని రైట్కి వదిలి, రైట్ నుంచి తీసుకొని లెఫ్ట్కి వదలాలి. ఇప్పుడు నాసికాగ్ర ముద్ర. ఇలా అనులోమ విలోమ 4 నుంచి 7 నిమిషాల వరకు మినిమం చేసుకోవాలి. ఎడమ వైపు నుంచే మొదలు పెట్టాలి, ఎడమ వైపు నుంచే వదలాలి. దీన్ని ఒక సైకిల్ అంటాం. అంటే ఎడమ నుంచి తీసుకుని కుడికి వదిలి, కుడి నుంచి తీసుకుని ఎడమకు వదిలితే ఒక సైకిల్ ఆఫ్ అనులోమ విలోమ ప్రాణాయామ. ఆల్టర్నేట్ నాస్ట్రిల్ బ్రీదింగ్, నాడీ శోధన. ఇన్హేల్ ఫ్రమ్ లెఫ్ట్, ఎక్స్హేల్ ఫ్రమ్ రైట్. ఇన్హేల్ ఫ్రమ్ రైట్, ఎక్స్హేల్ ఫ్రమ్ లెఫ్ట్. ఈ శ్వాస తీసుకున్న తర్వాత ఒక 3 నుంచి 4 సెకండ్లు లేదా 5 సెకండ్లు హోల్డ్ చేయండి. శ్వాసని బంధించండి. అప్పుడు నిదానంగా కుడివైపు వదలండి. వదిలిన తర్వాత కూడా ఒక 2 సెకండ్లు ఆగి అప్పుడు శ్వాస తీసుకోండి. అంటే చాలామంది శ్వాస తీసుకోవడం వదలడం చాలా ఫాస్ట్గా చేస్తారు. కొంతమంది శబ్దం వచ్చేలాగా శ్వాస తీసుకుంటారు. అలా చేయకూడదు. శబ్దం లేకుండా ప్రశాంతంగా దీర్ఘ శ్వాస తీసుకోవాలి. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే శ్వాస వదలడం ఎప్పుడు కూడా శ్వాస తీసుకున్న దానికన్నా కొంచెం ఎక్కువసేపు వదలాలి. అంటే ఎక్సలేషన్ షుడ్ బి లాంగర్ దాన్ ఇన్హలేషన్. ఇవి బేసిక్ ప్రాణాయామ రూల్స్. ఈ రూల్స్ మనసులో గుర్తుపెట్టుకొని, మైండ్లో పెట్టుకొని ప్రాణాయామం చేశారు అంటే మీ షుగర్ లెవెల్స్, మీ కొలెస్ట్రాల్ లెవెల్స్, ఎక్సెస్ హై బ్లడ్ ప్రెషర్ లెవెల్స్ కానీ కంట్రోల్లోకి వస్తాయి. నేను చెప్పిన ఈ ఎక్సర్సైజెస్, యోగాసనాస్, ప్రాణాయామ టెక్నిక్స్ని వాడి మీ షుగర్ లెవెల్స్ని కంట్రోల్లోకి తెచ్చుకుంటారని కోరుకుంటూ, ఇప్పటి వరకు నేను చూపించిన ఆసనాలు, ప్రాణాయామాలు, ముద్రలు, చక్రాన్ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవచ్చు అనే చెప్పిన టిప్స్ని మీరందరూ ఉపయోగించుకొని మీ షుగర్ లెవెల్స్, వెయిట్ లాస్ని మీరు ఎక్స్పీరియన్స్ అవుతారని కోరుకుంటూ, శ్రీరమ ప్రాణాధ్యాన ఆన్లైన్ స్టూడియోని ఫాలో అవ్వచ్చు. ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా ఇన్స్టాగ్రామ్ ఆర్ ఫేస్బుక్ పేజ్ని ఫాలో అయ్యి నాతో కాంటాక్ట్ అవ్వచ్చు. క్లాసెస్లో ఇంట్రెస్ట్ ఉన్నా కూడా నేను డైలీ క్లాసెస్, పర్సనల్ క్లాసెస్, కార్పొరేట్ వర్క్షాప్స్, స్కూల్స్, కాలేజెస్ అన్నిట్లో కూడా యోగా సెషన్స్, మైండ్ఫుల్నెస్ మెడిటేషన్ సెషన్స్, యోగా థెరపీని అందజేస్తూ ఉంటాను. ఎలాంటి రిక్వైర్మెంట్ ఉన్నా డెఫినెట్లీ అప్రోచ్ అవ్వచ్చు. మీ అందరికీ కూడా మంచి హెల్త్, మెంటల్ పీస్ అండ్ హ్యాపీ లైఫ్ ఉండాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. నమస్కారం.